శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మార్చి మాసం 11వ తేదీ అనగా మంగళవారం తిథి. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు ఎక్కడ ఉన్నా ఈ వీడియో చూడండి. ఈ రోజు సాయంత్రం 6 గంటల్లోపు మీకు ఈ వార్త వస్తుంది. అసలు ఆ వార్త ఏమిటి, ఈ రోజున గోచర రీత్యా మీకు ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా ఈ వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు చిన్న సహాయం ఎదుటివారు చేసిన గుర్తుంచుకుంటారు. వీళ్ళు చాలా ఉప్పొంగిపోతారు. వాళ్లకు అంతకంతకంటే ఎక్కువగా సాయం చేయాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. డబల్గా సహాయం చేసే విధంగా ఉంటారు అన్నమాట. వీళ్ళ మనస్తత్వం ఇలాగే ఉంటుంది. ఎదుటివారు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు. మంచికి మంచి, చెడుకి చెడు అని అంటూ ఉంటారు కదండి. కాబట్టి ఆ విధంగా ఉంటారు. ప్రతి ఒక్కరితో స్నేహభావంగా ఉంటారు. వీరికి ఇబ్బందులకు గురి చేసేటటువంటి సమయంలో కూడా వీరు చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఎవరిని కూడా నొప్పించారు. ఇలా ప్రతిదీ కూడా ఏమిటంటే చాలా వరకు మంచి మనసే కలిగి ఉంటారు ఈ రాశి వారు. ఎందుకు అంటే దీనికి కారణం ఏమిటంటే స్వతహాగా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఏదైనా కానీ ఒక సమస్యను లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటారు. మీకు అధికంగా ఈ రోజున అనుకూలంగా ఉండబోతుంది. ధనమైతే మీ చేతి నిండా కూడా లక్షలు లక్షలు కోట్లు వస్తాయని కాదండి. ఏదైనా సరే అవసరానికి సరిపడా మీకైతే ధనము ఖచ్చితంగా లభిస్తుంది ఈ రోజున తప్పకుండా అని తెలుసుకోండి. ఈ రోజున మీకు ఏదైనా అయితే మీకు అవసరం ఉంటే దానికి సంబంధించి ధనం అయితే మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ పనిలో మీరు ఉన్నతవంతమైనటువంటి స్థానాన్ని, అలాగే మీకు ఏదైతే రావాల్సినటువంటి కష్టం చేసిన పని పట్ల ధనం లభించేటటువంటి అవకాశాలు ఈ రోజున ఉన్నాయి. వ్యవహారాల్లో ఏదైనా కానీ నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులు గురి అయ్యే వారికి కూడా ఈ రోజున అంతా సానుకూలంగా ఉంటుంది. ఇక భూముల విలువ పెరగడం వల్ల కూడా ధనవంతులు కాబోతున్నారు. సంతానం అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు. అలాగే ఏదైనా వెనక వచ్చిన వారు అంటే మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీ వెనక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిపోయినా కానీ వారిని అధిగమించి మీరు చక్కగా ముందుకు వెళ్తారు. పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో మళ్ళీ తిరిగి సాధించుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే శత్రువర్గం మీద కూడా విజయాన్ని సాధించబోతున్నారు. వారి వలన కలిగిన ఇబ్బందులు కూడా మీరు చక్కగా ఎదుర్కొంటారు. పరాయి వారి వల్ల కూడా కాస్త ఈ రోజున ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అయిన వారి వలన కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఈ రోజున మీకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరిని కూడా ఎక్కువగా అనవసరంగా దూషించకుండా మీ పని ఏదో మీరు చక్కగా చూసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటటువంటి ఛాన్సెస్ లేవు. ఇక అలాగే ఈ రోజున కాలభైరవ స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా మేలు కలుగుతుంది. ఈ రోజు అంతా కూడా పరమశివుని ఆరాధన చేయండి. అత్యద్భుత ఫలితాలు ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువ శాతం మీరు చేయవలసిన పని ఏమిటంటే మీకు అన్ని విధాలుగా కలిసి రావాలంటే కాలభైరవుని యొక్క స్తోత్రం పఠించుకోవడం, అలాగే పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలైతే రాబోతున్నాయని చెప్పాలి. అఖండమైనటువంటి ఐశ్వర్య సంపదతో గొప్ప ధన లాభం ఈ రోజున చేకూరేటటువంటి ఒక మంచి శుభవార్త సాయంత్రంలోపు అందుకోబోతున్నారు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదండి. ఈ రోజున మీ యొక్క దిన ఫలాల ప్రకారం ఇలా ఉండబోతుంది. మీరు చేయవలసిన పనులు, మీకు వచ్చేటటువంటి శుభవార్తలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.